ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనము. ఈ దేశమందు పరదేశివైయుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. అబ్రహామును బట్టి ఇస్సాకును ప్రభు ఆశీర్వదించుటకు ఈ మాటలు పలుకుతూ వస్తున్నాడు. భూమి మీద సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా నేను ఆశీర్వదిస్తాను, ఈ దేశమును నీకు ఇస్తాను, ఈ దేశములో ఉన్న వాటినన్నిటినీ నీకు ఇస్తానని ప్రభు చెప్తూ వస్తున్నాడు. నీకు తోడయ్యుందును, నీకును నీ సంతానమునకు ఈ దేశమునిచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశము అంతయు నీ సంతానమునకు ఇచ్చెదనని, నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా విధులను గైకొనెను కనుక అనని ప్రభు తనను బట్టి నిన్ను నేను గొప్ప చేయ మొదలు పెట్టేదనని, నిన్ను ఆశీర్వదించేదనని, నీకు తోడయ్యుందునని ప్రభు సెలవిస్తూ వచ్చాడు. పరిస్థితులు మారినా ప్రభు ఇచ్చిన వాగ్దానాలు మనకున్నవి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని వాగ్దానాలు చేపట్టుదుము. ఆ రీతిగా ఇస్సాకు 30, 60, 100 మిక్కిలి గొప్పవాడాయి క్రమక్రమముగా అభివృద్ధి పొందాడు. నా జీవితంలో ఇట్టి వాగ్దానాలను ఎత్తుపట్టి ప్రార్థిద్దాము, వాటి ప్రతిఫలము పొందుకుందాము.